నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. చంద్రశేఖర్ అయ్యర్ పార్వతి అమ్మల్ ఇద్దరు దంపతులకి పుట్టినటువంటి ఒక సంతానం. ఆయన పేరు చంద్రశేఖర వెంకటరామన్. ఈయన మనందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్. ఈయన కారణంగానే మనం ఈ రోజున జాతీయ సైన్స్ డే జరుపుకుంటున్నాం. అలానే భారతదేశానికి భౌతిక శాస్త్రంలో అత్యంత గొప్ప కీర్తిని తెచ్చిపెట్టి ప్రపంచవ్యాప్తంగా కూడాను మనకి మరింత కీర్తిని ఇనుమడింపజేసినటువంటి మహనీయుడు, అలానే నోబెల్ శాంతి అవార్డు గ్రహీత, అలానే భారతరత్న అవార్డును కూడా సంపాదించుకున్నటువంటి గొప్ప మహనీయుడు. ఆయన గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి తిరుచిరాపల్లి అనేటువంటి ఒక పట్టణం దగ్గర అతి చిన్న గ్రామంలో జన్మించినటువంటి ఈ మహనీయుడు ప్రపంచవ్యాప్తంగా కీర్తి గరించి ఎందరో శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపరిచినటువంటి ఆయన యొక్క జీవితం. అలానే ముఖ్యంగా ఏంటంటే రామన్ ఎఫెక్ట్ అనేటువంటి సిద్ధాంతాన్ని కేవలం 200 రూపాయలు విలువ కూడా చేయటువంటి పరికరాలతో తను నిరూపించి యావత్ ప్రపంచాన్ని కూడా ఆశ్చర్యపరిచినటువంటి అంత గొప్ప వ్యక్తి యొక్క జీవితాన్ని మనం ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాలి. తల్లిదండ్రులు గొప్ప వాళ్ళు అయితే ఖచ్చితంగా పిల్లలకు ఆలోచన విధానం, పిల్లలు పెరిగే విధానం కూడా చాలా గొప్పగానే ఉంటుందని చెప్పడానికి నిదర్శనం మన యొక్క సివి రామన్ గారు. ఆయన యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉపాధ్యాయ వృత్తిలో రాణించేవారు. అలానే తల్లి చిన్నప్పటి నుంచి కూడా సంగీతం పట్ల విపరీతమైన ఆసక్తి, వయోలిన్, వీణ, మృదంగి వీటిని వాయించేవారు. అవి చూసి పెరిగినటువంటి సివి రామన్ గారు చిన్నప్పటి నుంచి కూడా వాటి మీద ఆసక్తి పెంచుకుని వాటి మీద కూడా పరిశోధన చేయడం మొదలుపెట్టారు. సంగీత పరికరాల శబ్ద రహస్యాలపై ఎన్నో పరిశోధనలు చేసి ఒకనొక సందర్భంలో లండన్ యూనివర్సిటీలో ఆయన ఒక ప్రసంగం ఇస్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఏంటంటే హేళన చేశాడు. వీటి మీద ఎలాంటి ప్రసంగాలు ఇచ్చే నువ్వు రాయల్ సొసైటీ మెంబర్ కావాలనుకుంటావు అని చెప్పి చాలా చులకన చేసి మాట్లాడాడు. సివి రామన్ గారికి మరింత పట్టుదల పెరిగి ఎలా అయినా సరే వీటిని నిరూపించాలని చెప్పి మరింత పరిశోధన చేయడం మొదలుపెట్టారు. అలా పరిశోధన చేస్తున్న క్రమంలోనే ఆయనకు అనుకోకుండా శబ్ద శాస్త్రం నుంచి మరొక వైపు ఆయన అడుగులు వేశారు. అదే కాంతి శాస్త్రం. దానిలోనే నోబెల్ బహుమతిని ఆయన పొందడం జరిగింది. కాంతి శాస్త్రం అంటే ఒక సందర్భంలో లండన్ నుంచి ఆయన తిరిగి వెనకొస్తున్నప్పుడు ఆ యొక్క పడవలో కూర్చున్నాడు. ఆయన సముద్రాన్ని గమనిస్తున్నాడు. ఆ నీరు మొత్తం కూడా నీలం రంగులో ఉంది. కామన్ గా మనం ఎవరు చూసినా సరే ఆకాశం యొక్క ప్రతిబింబం ఏదైతే ఉందో అది సముద్రం మీద పడినప్పుడు అది నీలి రంగులో కనిపిస్తుందని చెప్పేసి ఇలా భావించారు. నీరంతా కూడా నీలి రంగులో కనిపిస్తుందని భావించారు. అప్పటి వరకు కూడా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలందరూ కూడా సహజంగా భావించింది ఏంటంటే ఆకాశం యొక్క ప్రతిబింబం ఏదైతే ఉందో అది సముద్రం మీద పడడం వల్ల సముద్రం నీలి రంగులో కనిపిస్తుందని చెప్పి ఇలా భావించేవారు. కానీ సివి రామన్ గారు దాన్ని వ్యతిరేకించారు. ఇది కాదు, నిజానికి ఇందులో అర్థం ఇంకోటి ఉందని చెప్పి ఆకాశం యొక్క కిరణాలు ఏవైతే ఈ యొక్క సముద్రంలో పడుతున్నాయో అలా పడినప్పుడు ఈ కాంతి యొక్క కిరణాలు విచ్ఛేదనం చెంది నీలి రంగు కిరణాలు ఎక్కువగా లోని వరకు చొచ్చుకుపోయి ఈ యొక్క సముద్రపు యొక్క రంగును ప్రభావితం చేస్తున్నాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇలా చెప్పిన తర్వాత దీనికి కావాల్సినటువంటి పరిశోధన మరింత అవసరమై అప్పుడు తన యొక్క శిష్యులతో కలిసి మరింతగా పరిశోధన చేసి అప్పుడు రామన్ ఎఫెక్ట్ ని ఆయన అందరికీ కూడా అందించారు. అది కూడా కేవలం 200 రూపాయలు విలువ చేసినటువంటి అతి చిన్న పరికరాలతో, చాలా సాధారణమైనటువంటి పరికరాలతో ఆయన రామన్ ఎఫెక్ట్ ను నిరూపించి సమస్త ప్రపంచాన్ని అంతటిని కూడా ఆశ్చర్యచకితం చేశారు. అంత గొప్ప జీవితం సివి రామన్ గారిది. ఆయన ఏంటంటే చిన్నప్పుడు విద్యాభ్యాసం అంతా కూడా విశాఖపట్నంలో జరిగింది. అలాంటి నుంచి కూడా విద్యలో బాగా చదువుతూ గోల్డ్ మెడల్ సంపాదించి మెట్రికులేషన్ పూర్తయిన తర్వాత 12 ఏటకి ఆ తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆయన యూనివర్సిటీ టాపర్ గా నిలిచి ఆ తర్వాత ఉద్యోగం కోసమై ఒక కలకత్తాలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ గా వర్క్ చేస్తూ అది నచ్చక ఏంటంటే తన మనసు వేరే చోట ఉంది కాబట్టి ఈ యొక్క పరిశోధన వైపు ఇటువైపు వెళ్ళాలని చెప్పి భౌతిక శాస్త్రం వైపు రావాలని చెప్పి మళ్ళీ కలకత్తా యూనివర్సిటీలో ఫిజిక్స్ లో ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దుతూ ఎంతో మందికి సైన్స్ పట్ల మరింత అవగాహన పెంచుతూ అలానే తన యొక్క జీవితంలో తను సంపాదించిన ధనాన్ని మొత్తాన్ని అంతటిని కూడాను బెంగళూరులో రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి స్థాపించి ఆ చుట్టుపక్కల అన్నింటినీ కూడా ఒక ఉద్యానవనం కింద మార్చి ఎన్నో మొక్కలు నాటి. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి ప్రకృతి ప్రేమికుడు, ప్రకృతిలో ప్రతి సంఘటన కూడా చాలా బాగా అబ్జర్వ్ చేసేవారు. ఆయన ఒక మాట చెప్తారనమాట, అంటే ఏదైనా సరే విజ్ఞాన శాస్త్రం అనేది కేవలం ప్రయోగశాలలో మాత్రమే కాదు, మన యొక్క ఆలోచన విధానంలో అలానే మన యొక్క తెలుసుకున్నటువంటి తత్వంలో ఆధారపడి ఉంటుందని చెప్పేసి ఎప్పుడు కూడా ప్రాక్టికల్ గా కూడా ఏదో ఆలోచిస్తూ మంచి ఆలోచనలతో కనుక మనం ప్రయత్నిస్తే గొప్ప గొప్ప ఆవిష్కరణ మనం ఎన్నో చేయొచ్చు అని చెప్పేసి ఆయనకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. అలానే ఎంతో మంది తీర్చిదిద్దారు. అదే విధంగా ఆయన ప్రకృతిలో ఉదయం నిద్రలేచిన వెంటనే ఉదయపు సూర్యకాంతి వెలుగులో కనుక చెట్లను గమనిస్తూ ఈ చెట్లు పై పడేటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో ఇవి స్ఫటిక ఆకృతిని కలిగి ఉన్నాయని చెప్పేసి ఎంతో గొప్పగా ఆ యొక్క కాంతి యొక్క కిరణాలను అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు. అంత గొప్పగా అబ్జర్వ్ చేశారు కాబట్టి కాంతి శాస్త్రం పైన పరిపూర్ణమైనటువంటి పట్టును సంపాదించి ఎంతో మందికి ఆదర్శమయ్యారు. అలానే రామన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అదేంటంటే నీటి గుండా కాంతి ప్రసరించినప్పుడు కాంతి పరిక్షేపణం చెంది కాంతి యొక్క స్వభావాన్ని మార్చుకుంటుందని చెప్పి ఆయన నిరూపించినందుకు గాను ఆయన రామన్ ఎఫెక్ట్ కి నోబెల్ అవార్డు తీసుకోవడం జరిగింది. అలానే భారతదేశం అంటే ఇంత గొప్ప సేవలు చేసినందుకు గాను ప్రథమ అవార్డు అయినటువంటి భారతరత్న ఇచ్చి సత్కరించుకుంది. అలానే బ్రిటన్ ప్రభుత్వం చేత నైట్హుడ్ అవార్డు ఏదైతే ఉందో సరైన గౌరవ సూచికాన్ని కూడా ఆయన పొందారు. అలానే లెనిన్ శాంతి బహుమతిని కూడా ఆయన సంపాదించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలు ఉన్నాయి అన్ని దేశాల్లో కూడాను ఎన్నో డాక్టరేట్ సంపాదించుకుని ఎంతో మందికి ఆదర్శమై ఇప్పటికీ కూడాను ఆయన నిర్వహించబడినటువంటి ఆ యొక్క రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దాని కారణంగా ఎంతో మంది యువ సైంటిస్టులు ఈ దేశంలో ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. అలానే ఒక సందర్భంలో విలేకరు ఒక మాట అడిగారు అనమాట, సార్ మీరు ఎంత కీర్తిని గడించారు కదా, మీ యొక్క అభిప్రాయం ఏంటని చెప్పి అంటే మనం గడిచిపోయిన గతాల గురించి ఆలోచించుకుని మనం కూర్చోవలసిన పని లేదు, మనం ఇంకా ఎన్నో చేయాల్సి ఉంది కాబట్టి మనం ముందుకు సాగుదాం, వెనక్కి మనం వెళ్ళొద్దని చెప్పేసి ఎంత గొప్ప దార్శనికతతో ఎంత గొప్ప అంటే ఎటువంటి అహంకారం కూడా లేకుండా ఎంత గొప్పగా ప్రవర్తించారో మనకు అర్థమవుతుంది. అలానే సమయాన్ని ఇప్పుడు కూడా సద్వినియోగం చేసుకుని వృధా చేసుకోవద్దని చెప్పేవారు. ఆయన ఇన్స్టిట్యూట్ ముందు ఒక బోర్డు ఉండేది అనమాట, సందర్శకులకి ఇక్కడ రావద్దు, దయచేసి ఇక్కడ
జ్ఞానాన్ని సంపాదించుకోవాలని ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారు మాత్రం ఇక్కడ రండి అని చెప్పేసి బయట ఒక బోర్డు పెట్టారు. అంటే సమయాన్ని వృధా చేయొద్దు, ఏదైనా నేర్చుకోండి అని చెప్పి. అలానే ఆయన దైవంగా భావిస్తూ ఈ ప్రకృతిని అంతటిని కూడా ప్రతి క్షణం కూడా అబ్జర్వ్ చేస్తూ ప్రకృతిలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తూ సమస్త మానవానికి కూడా ఎంతో జ్ఞానాన్ని అందించిన మహనీయులు కాబట్టి అలాంటి మహనీయులు మనం స్మరించుకుంటూ మన భారత ప్రభుత్వం ఏంటంటే ఆయన రామన్ ఎఫెక్ట్ ఏదైతే ఆమోదం పొందిందో ఆ రోజున మనకి ఫిబ్రవరి 28వ తేదీన సైన్స్ డేగా మనందరూ జరుపుకుంటున్నాం. కాబట్టి మనం కూడా పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి ఆ యొక్క తల్లిదండ్రులు ఎలా అయితే తన పిల్లల్ని అంత గొప్పగా తీర్చిదిద్దారో మనం కూడాను మన యొక్క పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభను ఖచ్చితంగా గుర్తించి వాళ్ళ కనుక ఏదైనా స్పెషల్ క్వాలిటీ ఉంటే అటువైపు నడిపించి ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్ది సమాజానికి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. జై హింద్.